ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలతో పాటు తెలంగాణ, ఆంధ్రాలో అయితే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో అయితే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒక 2 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగినాయి. ఒకటి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరిగింది. దానికి కారణం అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలిచిన వ్యక్తి తిరిగి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి దానికి రాజీనామా చేయడం. రెండోది ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయటం. అది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. అంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో జరిగిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలు, అంటే ఇప్పుడు చిన్న జిల్లాలు అన్ని జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ 2 కూడా ఎమ్మెల్సీ ఎన్నికలే. ఈ ఇద్దరు ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది చర్చ జరిగింది. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, 2 ఈ ఎన్నికలు కూడా జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నిక ముందు జరిగింది కాబట్టి రిజల్ట్ కూడా ఈరోజు పెట్టారు కౌంటింగ్. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నిక 27వ తారీఖు మేలో జరిగింది కాబట్టి అది 5వ తారీఖు కౌంటింగ్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగినాయి కాబట్టి దాన్ని జూన్ 4వ తారీఖు ఎన్నికలు పెట్టారు. మొదటగా జరిగిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికలలో అసలు ఎవరు ఊహించినట్టుగా దేదీప్యమానంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. భారీ మెజార్టీ అంటే 111 ఓట్ల మెజార్టీ అంటే భారీ మెజార్టీ. 750 చిల్లర అతనికి వస్తే 650 వీళ్ళకి వచ్చాయి. సుమారు 110, 111 ఓట్లతో మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో 2 నెలలు ఎన్నికల కోడ్ పేరుతో గడిచిపోయింది. మిగతా 4 నెలల పాలనలోనే ప్రజలకు ఇంత విరక్తి ఎందుకు పుట్టింది? కాంగ్రెస్ పార్టీ అనగానే ఎందుకు వాస్తవంగానైతే ఇది రేవంత్ రెడ్డికి ఏమన్నా దురదృష్టకరమైన పరిణామం అనిపిస్తూ ఉంది నాకు. అంటే రేవంత్ రెడ్డి ఒక విధంగా చెప్పాల్సి వస్తే నీళ్ళ మీద ఆడే తెప్పలాగా కనపడుతూ ఉన్నాడు. నీళ్ళు వేరు, తెప్ప వేరు అని. కాంగ్రెస్ పార్టీ మీద అట్లా నిలబడ్డ ఒక బురుజులాగా ఉన్నాడు ఆయన. ఈ సిచ్యువేషన్లో మొన్నటి ఎన్నికల్లోనే, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో తను పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కజ్గిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ రోజు అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అంటే మిగతా అంతటనేమో రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలన్నీ ఓడిపోయారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనవి. అసలు ఒక్క సీటు కూడా గెలిపించి ఆయన్ని ఇలా ముఖ్యమంత్రి చేస్తామని కొంతమంది, లేదు అంతలా తిరిగాడు చేశాడు కాబట్టి ఇవ్వాలని అధిష్టానం. బట్ ఏదైనా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మిగతా వాళ్లకు ఇతను ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిపించుకోలేని అసమర్థతో ఉన్నాడు అనేది వాళ్ళ బుర్రలో ఉన్నది. అదే సిచ్యువేషన్లో ఇవాళ మహబూబ్నగర్ జిల్లాకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్లో ఆ రిజల్టులో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, మహబూబ్నగర్ అనగానే ఏంటి, అది రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ. మల్కాజ్గిరి ఏమో ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ, మహబూబ్నగర్ ఏమో సొంత కాన్స్టిట్యున్సీ. పైగా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అని ఎంత ఓన్ చేసుకున్నాడు అంటే, ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన భాష తెలిసిందే కదా, బిడ్డ ఎవరైనా నన్ను టచ్ చేస్తే మా పాలమూరు బిడ్డలు ఊరుకోరు, అగ్గి దివ్యలవుతారు, మువ్వలవుతారు, ఏందేందో అవుతారు అని చెప్పేసి ఆయన విచిత్రంగా పాలమూరు బిల్లలు లేచి అసలు బిడ్డలంతా లేసేసి రేవంత్ రెడ్డి కోసం మొత్తము ఉద్యమం లేపుతారు అన్నట్టుగా మాట్లాడాడు. మరి అలాంటి ఉద్యమం లేని చోట, లేపే చోట అది స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళు ఓట్లేసేటి. అలాంటి అధికార పార్టీకి అందుబాటులో తొందరగానే వాళ్ళు గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బు పెట్టేసి ప్రయత్నాలు చేస్తారు. గతంలో కడప ఎన్నికలలో కూడా స్వయంగా వివేకానంద రెడ్డి పోటీ చేస్తేనే అధికారంలో తెలుగుదేశం పార్టీ
స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ కూడా చాలామందిని కొనేసి వివేకానంద రెడ్డి ఓటమే కారణమైంది స్థానిక సంస్థల ఎన్నికలు. అలాంటి ఎన్నికల పరిస్థితుల్లో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మహబూబ్ నగర్ సొంత జిల్లా, అసలే మల్కాజ్గిరిలో దెబ్బజేరి ఉన్నాడు. ఇక్కడ ఏదో చూస్తాడు సూపర్ అనుకున్నారు. కానీ కాంగ్రెస్లు మాత్రం ఎదురు చూస్తారు, ఇది కావాలి, ఇట్లా అయితే బెటరు, తొందరనే దింపాలనేది వాళ్ళ మదిలో ఉంది. అందుకని ఏమైంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. 2 చోట్ల, అంటే స్థానికంగా తన నియోజకవర్గంలో ఓడిపోయాడు, ఇప్పుడు మల్కాజ్గిరిలో ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీలో ఓడిపోయాడు. మరి ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికొస్తాడా అని మిగతా కాంగ్రెస్ నాయకులలో క్వశ్చన్ రేకెత్తే అవకాశం ఉంది. అసలే ఊగిసలాటుగా ఉన్న ప్రభుత్వానికి, అందులో రేవంత్ రెడ్డి నాయకత్వానికి భవిష్యత్తులో ఇదొక సవాల్గా మారే అవకాశం ఉంది. మొదటిది. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఎన్నికల్లో ఆ కౌంటింగ్లో రిజల్ట్ వచ్చేసి గెలుపు చూడగానే 3 రోజుల దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ తెలంగాణ భవనంలో కేసీఆర్ గారు స్వయంగా తన క్యాడర్తో మీట్ అయి మాట్లాడుతున్నప్పుడు ఓ గిఫ్ట్ లాగా ఈ వార్త వచ్చింది, ఏమది మనమే గెలిచాము అని. అంటే క్యాడర్లో అత్యంత ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్లోనేమో మనోధైర్యం నింపడానికి ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తారా అని ఒక అనుమానం వచ్చే ప్రయత్నం వచ్చింది. బట్ ఏది ఏమైనా ఒక స్థానిక సంస్థల ఎన్నికే ఒక ప్రచారానికి, ఒక చర్చకు లేవదీసింది.